ఎవ్రీవన్, నేనైతే ఇంట్లోనే సింపుల్ గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. బయట మన షాప్ లో కొనుక్కొని తిన్నట్టే ఉంది. నేనైతే ఇంత ముందు ఒకసారి ట్రై చేశాను, కానీ అప్పుడు బాగా రాలేదు. ఇప్పుడైతే చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ నార్మల్ పాలల్లోనైతే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీలో కాజు, బాదం, యాలకులు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కొన్ని పాలనైతే మరిగించుకోవాలి. ఆ మరిగించుకున్న పాలలో మిక్సీ పట్టుకున్న యాలకులు, కాజు, బాదం పొడిని యాడ్ చేయాలి. అలాగే అందులో కస్టర్డ్ పౌడర్ ని మిక్స్ చేసుకున్న పాలను కూడా ఇందులోనే యాడ్ చేసి తర్వాత షుగర్ ని కూడా యాడ్ చేయాలి. తర్వాత నా దగ్గర అయితే మిల్క్ మేడ్ ఉందని మిల్క్ మేడ్ యాడ్ చేసిన. యాడ్ చేయకుండా ఏం పర్లేదు, ఉంటే యాడ్ చేయండి, బాగుంటుంది. ఇంకా టేస్ట్ మిల్క్ మేడ్ అయితే ఎక్కువనైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-6 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకసారి కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇలా కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అయితే ఇవి 2 డిమార్ట్ లో తీసుకున్నా. ఇంకా 2 అయితే చిన్న గ్లాస్ లో అయితే యాడ్ చేశాను. నేను పోస్తుంటేనే ఒక 2 గ్లాసులు అయితే ఒలికిపోయింది కింద. నెక్స్ట్ ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే మధ్యలోనైతే హోల్ చేసేసుకొని గ్లాస్ కి అయితే చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసి పెట్టేసి డీ ఫ్రీజర్ లోనైతే ఒక 5 to 6 అవర్స్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ 6 అవర్స్ తర్వాతనైతే ఫ్రీజర్ లో నుండి తీసేసి ఇట్లా చేతులతో రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. రియల్ గా చెప్తున్నా, ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే బాగా రాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈసారి అయితే చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంత బాగుంది. ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసి వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.